నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ కోసం విద్యార్థులుగా మేము తెలంగాణ ప్రజలంతా కూడా తక్కువ జిల్లాలంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుంటే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి మా పైన కేసులు పెట్టినటువంటి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అందరిని హక్కులు చేర్చుకోవాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అందరూ మనకు కావాలని చెప్పేసి కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఆనాడు కేసీఆర్ గారిని పార్టీలోకి ఆహ్వానించుకొని ఆయనకు 2014లో ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అనంతరం పరిణామాల దృష్ట్యా ఎంపీగా రాజీనామా చేపించి ఆయనను తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు. అనంతరం మనం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల భాగంగా కూడా మళ్ళీ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తాడుకున్న రాజన్న ఉద్యమకారుని కాదని కూడా ఆయనకు స్థానిక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించడం కూడా జరిగింది. అనంతరం మొన్న వాళ్ళ బిడ్డకు 10 రోజుల కింద కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు ఎలాంటి తక్కువ చేయకుండా ఆయన స్థాయికి తగ్గట్టు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమాన్ని అణిచివేసిందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కూడా కుట్రపూరితంగా అణిచివేయాలని చేసి డాక్టర్ ఉద్యమకారుడైనటువంటి తాడుకున్న రాజన్నను బయటకు పోవడం కోసం ఎత్తుగడలేసి అటు అరుణ్ రమేష్ నా శిష్యుడు ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఏ విధంగా ఎదిగిందని చెప్పేసి కుట్రబంది అటు అరుణ్ రమేష్ గారిని తెలంగాణ తల్లిని రూపొందించినటువంటి బస్నూర్ దయాకర్ గారు సిట్టింగ్ ఎంపీ ఆయనను అందరినీ కూడా కేసీఆర్ గారి దగ్గర పక్కన కూర్చొని ఆనాడు చంద్రబాబు ఏదైతే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిండో ఈరోజు సేమ్ అదే గురువుగా శిష్యుడు అన్నట్టుగా ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారికి పక్కన ఉండి వెన్నుపోటు పొడిచినటువంటి కడెన్సీఆర్ గారు ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీకి పోవాలి, పోకుండానే నీ శాసనసభ సభ్యత్వాన్ని అదే విధంగా ఉంచుకొని ఈరోజు అవకాశవాద రాజకీయాలతోటి ఈరోజు ఎంత అవకాశవాది అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఏం తప్ప చేసిందని చెప్పేసి నువ్వు బీఆర్ఎస్ పార్టీ వీడిపోతున్నావు కడెన్సీఆర్ నిన్ను నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగనీయమని చెప్పేసి మీ ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కరడుగట్టి మేము ఉన్నాము. కరడుగట్టి తెలంగాణ వాదన మేమంతా కూడా ఆనాడు నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా నువ్వు మంత్రిగా ఉండి ఎంత అనగదొక్కాలని చూసినా కూడా ఉద్యమం అంత ఉవ్వెత్తున పైకి లేచింది. ఈరోజు సేమ్ అదే పొజిషన్లో మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంత అనగదొక్కాలని చూసినా కూడా అంత ఉవ్వెత్తున పైకి ఎగిసి నిన్ను మళ్ళీ స్టేషన్ నియోజకవర్గ పొలిమేర అవతలదాకా తరిమి కొడతామని చెప్పేసి ఈరోజు మేము కంకణ బుద్ధులు కూర్చున్నామని చెప్పేసి వెంటనే బేషరత్గా నిన్ను గెలిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి మేము గెలిపించినటువంటి శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి వెంటనే కోరుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడుతో కుట్రపూరితంగా చేసి ఎన్టీ రామారావుని మోసం చేసి టీడీపీలో మంత్రి అయినావు. అదేవిధంగా మళ్ళీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డాక్టర్ రాజేంద్ర కావచ్చు మోసం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయినావు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నీ శిష్యుడైనటువంటి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపన చేయడానికే పోతున్నామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ అనేది ఢిల్లీ గులాంలకు చెందినటువంటి పార్టీ. అది ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్లేషించినప్పుడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ నేను నియోజకవర్గంలో తిరగనీయమని చెప్పి కబడ్దారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.